హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రామకృష్ణ. మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్. ఇవాళ మన వీడియోలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అనేది ఉంటుంది. అదేవిధంగా వాలంటీర్ని తొలగించాం. ఏ అయితే పెండింగ్లో ఉన్న శాలరీస్ ఉన్నాయో త్వరలోనే చెల్లిస్తామని గ్రామ వార్డు వాలంటీర్ల సచివాలయ శాఖ సంచాలకులు ఎం శివప్రసాద్ గారు అయితే తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి. తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అప్డేట్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఆర్టికల్ ఒకసారి క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఏదైతే గ్రామ వార్డు సంచాలకులు ఎం శివప్రసాద్ గారు ఉన్నారో గ్రామ వార్డు సచివాలయ అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగుతుంది. ఇటువంటి అపోహలు అయితే వద్దు. ఎవరైతే సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారో వారంలో 2 రోజులు మాత్రమే గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి మానిటరింగ్ అనేది చేసి మరుగుదొడ్ల ఫోటోలు అనేది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కూడా అయితే స్పందించారు. ఎటువంటి అపోహలు అయితే వద్దు. సచివాలయ వ్యవస్థ ఉంటుంది. వాలంటీర్ను కూడా తొలగించాం. గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయ శాఖ సంచాలకులు ఎం శివప్రసాద్ గారు అయితే తెలిపారు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని శివప్రసాద్ గారు స్పష్టం చేశారు. సాంకేతిక కారణాల వల్ల వారి గౌరవ వేతనాలు 2 నెలల నుంచి బకాయిలు పడ్డాయని వాటిని విడుదల చేయమని ఆర్థిక శాఖకు నివేదికలు కూడా పంపామన్నారు. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో అంటే ఈ ఆగస్టు నెల 27 కానీ 28 కానీ ఈ అంశం ఆమోదించే అవకాశం ఉందని చెప్పారు. వాలంటీర్ల అత్యధికులు విద్యార్థికులు కావడంతో వారిని మరింత ఉన్నత స్థానాల్లో తీసుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. అదేవిధంగా వాలంటీర్స్కి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కూడా ఇవ్వనున్నామని పేర్కొన్నారు. గౌరవ వేతనం పెంపు తదితర అంశాలపై పరిశీలిస్తామని అయితే చెప్పారు. దీన్ని బట్టి మనం క్లియర్గా అయితే అర్థం చేసుకోవచ్చు. ఏదైతే ఈ ఆగస్టు నెల 27 కానీ 28 కానీ జరిగే క్యాబినెట్ సమావేశం ఉందో ఈ సమావేశంలో వాలంటీర్స్ సంబంధించి ఒక కీలక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా వాలంటీర్స్ ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి అయితే నిర్వహిస్తారు. అదేవిధంగా ఏదైతే పెండింగ్లో ఉన్న అమౌంట్ ఉందో ఈ 3 నెలలకు సంబంధించి త్వరలోనే వీటిని కూడా క్రెడిట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారిని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.